హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు యువ భారత్ అకాడమీ. మనకి డిసెంబర్ 13, 2024లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి అంశాలు చూద్దామండి ఈరోజు. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దొమ్మరాజు గూకేష్, గూకేష్ మనకి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 టైటిల్‌ని సాధించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది ఒక చట్టంగా మారుతుందనమాట. మరి ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ ఏంటి? మరి దానికి సంబంధించి లోకసభలో మరియు రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆమోదం జరిగిన నేపథ్యం వాటిపైన డిస్కస్ చేద్దాం. అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, శాసనసభలకి, లోకసభకి ఒకటేసారి ఎన్నికలు నిర్వహించుకోవాలనే ఒక ప్రధానమైన విషయంతో ఉన్నటువంటి జమిలీ ఎన్నికల పైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, కమిటీ రిపోర్టు, ఆ రిపోర్ట్‌ని అందులో ఉన్నటువంటి అంశాలని ఆ జమిలీ ఎన్నికలకి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ 10వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు, 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ 2024 అనేది మనకి ఉత్తరాఖండ్‌లోని డేరాడూన్‌లో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా డొనాల్డ్ ట్రంప్‌ని ప్రకటించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం మధురాలో, అంటే ఉత్తరప్రదేశ్‌లోని మధురాలో ఉన్నటువంటి బృందావనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్కాన్ ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్‌నెస్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం ఇస్కాన్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందనమాట అక్కడ. ఇదే అనమాట. దీంతో పాటుగా మరికొన్ని స్పోర్ట్స్ అప్డేట్ ఉన్నాయి. ఫిఫా కప్ గాని, అది 2034లో ఎక్కడ నిర్వహిస్తున్నారు లాంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. వాటిపైన డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ బై వన్‌లోకి వెళ్తున్నట్లయితే ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, గమనించండి ఇక్కడ. ఫిడే అండి. ఫిడే అంటే అంతర్జాతీయ చెస్ సమాఖ్యని మనం ఏమంటామంటే ఫిడే అని చెప్పేసి అంటామండి. ఫిడే అంటాం. ఫిడే ఒక అంతర్జాతీయ చెస్ సమాఖ్య అండి. మరి ఇది కూడా మనకి లౌసానేలో ఉంటుంది. మనకి ఫిడే అనే సంస్థ. మరి ఈ ఫిడే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తూ ఉంటుంది. మరి ఫిడే నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఈసారి ఎక్కడ నిర్వహించడం జరిగింది? ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే 2024లో సింగపూర్‌లో నిర్వహించుకోవడం జరిగిందండి. సింగపూర్. 2024 వెన్యూ వచ్చేసి సింగపూర్. మరి ఎవరెవరి మధ్యలో జరిగిందంటే, మరి భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి దొమ్మరాజు గూకేష్, లేకపోతే గూకేష్ అని అంటాం. దొమ్మరాజు గూకేష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనాకు చెందినటువంటి చెస్ క్రీడాకారుడైనటువంటి ఎవరంటే ఇక్కడ డింగ్ లెరిన్. డింగ్ లెరిన్ మధ్య జరిగిందండి. డింగ్ లెరిన్. ఇద్దరి మధ్య జరిగింది. ఓవరాగా జరిగింది. 14 రౌండ్ల పాటు ఈ సంబంధించినటువంటి చెస్ పోటీలనేది జరిగినాయన్నమాట. ఓవరాగా జరిగినటువంటి ఈ పోటీలో మనకి 7.5 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6.5 సంబంధించినటువంటి పాయింట్లతో గూకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 టైటిల్‌ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఘనతను సాధించినటువంటి అతి చిన్న వయసులో, ప్రపంచంలోని అతి చిన్న వయసులో ద యంగెస్ట్ ఎవర్ అనమాట. చెస్ ప్లేయర్ హూ వన్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 అనమాట. అతి చిన్న వయసులోనే ఎంత 18 ఇయర్స్‌లోనే, అంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. వీరి యొక్క వయసు ఎంతంటే ఇక్కడ 18 సంవత్సరాల 18 సంవత్సరాల 8 నెలల 8 నెలల 14 రోజుల వయసులోనే, అతి చిన్న వయసులోనే ఈ గూకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ని సాధించడం జరిగిందనమాట. గతంలో మరి గ్యారీ కాస్పరోవ్ అని చెప్పేసి ఒక చెస్ క్రీడాకారుడు ఉన్నారండి. గ్యారీ కాస్పరోవ్. గ్యారీ కాస్పరోవ్ ఏ రికార్డ్ అంటే, గ్యారీ కాస్పరోవ్ వచ్చేసి మనకి వారు 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల 6 నెలల 27 రోజుల అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించిన రికార్డ్ ఉండింది. ఈ రికార్డ్‌ని ఎవరు బ్రేక్ చేయడం జరిగిందంటే, దొమ్మరాజు గూకేష్ గారు, మన భారతీయుడు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగిందనమాట. దొమ్మరాజు గూకేష్ గారికి ప్రైజ్ మనీ వచ్చేసి ఇప్పుడు మన భారతీయుడికి ఎంత వస్తుందంటే 11.45 క్రోర్స్. 11.45 క్రోర్స్ ప్రైజ్ మనీ రాబోతుంది. మరి ఇదొక ఇంపార్టెంట్ అనమాట. అండ్ భారతదేశం తరపున మరి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ని సాధించిన రెండో భారతీయుడిగా. ఎందుకోసమంటే ఇక్కడ విశ్వనాథన్ ఆనంద్ గారు. విశ్వనాథన్ ఆనంద్ మన భారతీయుడు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించాడండి విశ్వనాథన్ ఆనంద్ గారు. మరి విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్
ఆనంద్ 5 సార్లు అనమాట. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ని సాధించడం జరిగింది. సో, మరి విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఇలా ఒక చెస్ ఛాంపియన్‌షిప్ సాధించినటువంటి భారతీయుడిగా సో, డి. గుకేష్ గారు సో, గుర్తించబడడం జరిగిందనమాట. సో, ఇదొక ఇంపార్టెన్స్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటదండి. దాంతో పాటుగా ఇంకొక విషయం ఉందండి ఇక్కడేందంటే, సో, మనకి ఓకేనా, ఈ యొక్క దొమ్మరాజు గూకేష్ పైన, డి. గూకేష్ పైన మరొక అంశం గూడా ఉందనమాట. సో, ఏంటి అంటే ఇక్కడ వీరు 2019 సంవత్సరంలోనే చిన్న వయసులో భారత చెస్ గ్రాండ్ మాస్టర్‌గా కూడా వీరు అవతరించడం జరిగిందనమాట. 2019లో. సో, 12 సంవత్సరాల చిన్న వయసునండి. 12 సంవత్సరాల 7 నెలల 7 నెలల 17 రోజుల ఈ చిన్న వయసులోనే భారత చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించడం జరిగింది. ఇలా అతి చిన్న వయసులో భారత చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించినటువంటి వారుగా సో, మనకిక్కడ 2019లో ఒక రికార్డు, మళ్ళీ 2024లో గూడా సో, మరొక రికార్డ్‌ని ఆ విధంగా సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి. ఇక నెక్స్ట్ మనకి భారతీయ వాయుయాన్ విదేకి బిల్. సో, ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో, మనకు పౌర విమానయానాన్ని అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టమే ఇక్కడ భారతీయ వాయుయాన్. భారతీయ వాయుయాన్ అండి. భారతీయ వాయుయాన్ విదేక్ బిల్ అని చెప్పేసి అంట. సో, ఈ బిల్లు అనేది ఏ బిల్లు స్థానంలో వచ్చిందంటే ఇప్పుడు చట్టంగా మారిపోయింది కాబట్టి ఈ చట్టం అనేది 2024 అనేది ఏ ఏ స ఏ యొక్క చట్టం స్థానంలో వచ్చిందండి ఇక్కడ. సో, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 అండి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 ఈ యాక్ట్‌ని భారత ప్రభుత్వం గతంలో 21 సార్లు ఈ సవరణలు చేయడం జరిగింది. సో, మరి ఈ యొక్క భారతీయ వాయుయాన విధేయక చట్టం 2024 విశేషాలేందంటే, మనకు దీని ద్వారా ఏందంటే, మన భారతదేశంలోని విమానాల డిజైనింగ్ మనం జేసుకోవచ్చనమాట. దేశంలో మన విమానాల డిజైనింగ్ విషయంలో మనకొక అధికారం, డిజైనింగ్ చేసుకోవడం అనే ఒక ప్రధానమైన అంశాన్ని మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విమానాల తయారీ గూడా మనం చేసుకోవడానికి మనకి ఏర్పాటుంటుంది. దాంతో పాటుగా ఈ నూతన చట్టం మనకు కల్పిస్తుందనమాట. దీంతో పాటుగా విమానాల వినియోగాన్ని ఆ విధంగా చేసుకునే విషయంలో అండ్ విక్రయాలు చేసుకునే విషయంలో అండ్ విమానాల ఎగుమతులు మరియు దిగుమతుల విషయంలో ఈ యొక్క చట్టం అనేది మనకు అవకాశం అనేది కల్పిస్తుందనమాట. ఇది భారతీయ వాయుయాన విధేయక చట్టము. మరి ఈ చట్టం అనేది యాక్చువల్‌గా బిల్లు రూపంలో ఉన్నటువంటి బిల్లుని మరి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఇక్కడ ఆగస్టు 9, 2024న సో, లోకసభ దీన్ని ఆమోదించడం జరిగింది. ఆగస్టు 9, 2024న. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ 5 అండి. డిసెంబర్ 5, 2024న సో, రాజ్యసభ ఈ బిల్లుని ఆమోదించడం జరిగింది. సో, నిన్ననే మనకి డిసెంబర్ 12, 2024న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఏమైందంటే ఇది చట్టంగా మారిపోయింది. సో, ఇది మొత్తం పార్లమెంట్ ఆమోదించినట్లు అయిపోయింది. సో, మరి ఈ భారతీయ వాయుయాన్ విధేయక చట్టం అనేది సో, ఇప్పుడు ఎవరి యొక్క ఆధ్వర్యం, ఎవరు దీన్ని చూసుకుంటారు, అమలు చేస్తారంటే ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండి. మరి కేంద్ర పౌర విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ దీన్ని నిర్వహిస్తుంది. ప్రెజెంట్ మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటే వీరు ప్రెజెంట్ మనకి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రెజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ద యంగెస్ట్ ఎవర్ యూనియన్ మినిస్టర్ ద ప్రెజెంట్ నరేంద్ర మోడీ హెడెడ్ యూనియన్ క్యాబినెట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో అతి చిన్న వయసులో అంటే 36 ఇయర్స్ వయసులో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి మనకి ఎవరంటే వారు సో, రామ్మోహన్ నాయుడు గారండి. సో, రామ్మోహన్ నాయుడు గారు మరి 36 ఇయర్స్ వయసులోనే వీరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అతి ఎక్కువ వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు జితిన్ రామ్ మంఝీ. సో, 79 ఇయర్స్‌లో జితిన్ రామ్ మంఝీ గారు 79 ఇయర్స్‌లో మనకి కేంద్ర మంత్రిగా ప్రెజెంట్ పనిచేస్తున్నారు. మోడీ 3.0 మంత్రివర్గంలో. సో, వీరు ఎంఎస్ఎంఈ మినిస్టర్‌గా పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈ అనగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అని అంటాం. అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా వారు పనిచేస్తున్నారనమాట. సో, అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ పైన ఈసారి మన క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందండి రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో. ఎందుకోసం అంటే టు బూస్ట్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్‌ని బూస్ట్ చేయడానికి 2015 సంవత్సరం ఏప్రిల్ 8న ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే పీఎం ముద్ర అనే కార్యక్రమం అని చెప్పేసి అంటామండి. పీఎం ముద్ర అంటే ప్రైమ్ మినిస్టర్స్
మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాం. ఇందులో శిశు లోన్లు ఇస్తారు అండ్ కిషోర్ లోన్లు ఇస్తారు. దాంతో పాటుగా తరుణ్ లోన్లు ఇస్తారు. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ముద్రా లోన్లు అంటే ఈ శిశు లోన్ రూ. 50,000 వరకు ఇస్తారు. కిషోర్ లోన్లు రూ. 5,00,000 ఇస్తారు. తరుణ్ లోన్ 10,00,000. ఇప్పుడు 10,00,000 నుండి ఏం చేశారంటే ఈ లోన్లను రూ. 20,00,000 చేయడం జరిగింది. అంటే 20,00,000 20,00,000 చేయడం జరిగిందనమాట. సో అది ఆ నేపథ్యం ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం పాయింట్‌కెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అండి. సో మనకి అంటే ఒక సంవత్సర కాలంలో ఈ సంవత్సరంలో ఎవరైతే ఎక్కువగా వార్తల్లో ఉన్నారో, ఎక్కువగా ప్రభావితం చేశారో, ఎక్కువగా సమస్యలపైన పోరాడడం గానీ, వివిధ అంశాలపైన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకేందంటే పాపులర్ అయిన వాళ్ళని టైమ్స్ సంస్థ వాళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక మ్యాగజైన్‌ని ప్రకటిస్తది. ఆ మ్యాగజైన్ కవర్ పేపర్ పైన వారి యొక్క ఫోటోని పెడతారనమాట. ఇప్పుడు లాస్ట్ టైమ్ వచ్చేసి టేలర్ స్విఫ్ట్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ గాయని అయినటువంటి టేలర్ స్విఫ్ట్ యొక్క ఫోటోని పెట్టి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఒక టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అంటాం. టైమ్స్ మ్యాగజైన్ సో పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అంటారు. టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎవరిని ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా 2025 ఎవరిని ప్రకటించడం జరిగిందని డొనాల్డ్ ట్రంప్. సో అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మనకి అమెరికా 47వ అధ్యక్షుడిగా మరి జనవరి 20, 2025 వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల మరి నవంబర్ 5, 2025 అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వీరు రిపబ్లికన్ పార్టీ నుండి రిపబ్లికన్ పార్టీ నుండి రెండవసారి వీరు అమెరికాకు అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఈ క్రమంలో సో మరి ఈ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా డొనాల్డ్ ట్రంప్ ఇలా ఎంపిక కావడం అనేది, ఇలా సెలెక్ట్ కావడం అనేది, ఇలా ప్రకటించడం అనేది ఇది రెండోసారి అనమాట. 2016 సంవత్సరంలో కూడా 2016లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గుర్తింపు వచ్చింది. మరి 2024లో కూడా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా వీరిని గుర్తించడం జరిగింది. ఎవరండి మనకి డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఇలా ఏ ఇయర్‌లో మొదటిసారిగా గుర్తించారు లాంటి ప్రశ్నలు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఉంటది. అదే సంవత్సరం వీరు 2016లోనే అప్పుడు కూడా వీరు అమెరికాకి అధ్యక్షుడిగా నియమితులు కావడం అయితే జరిగిందనమాట. ఇట్లా మనకి ఒక టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా సో ఇలా 2 సార్లు ఇట్లా గుర్తించబడ్డటువంటి వారుగా సో డొనాల్డ్ ట్రంప్ అనేవారు మనకి వార్తల్లో నిలిచారనమాట. మరొక అంశం అంటే ఇక్కడ సో మరి ఆధ్యాత్మిక రంగంలో విశేషంగా కృషి చేసినటువంటి సంస్థ మరి ఇస్కాన్ సంస్థ. మరి ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఇస్కాన్ సంస్థ వాళ్ళు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారన్నమాట. మరి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటే ఇది సో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడంటే ఇక్కడ మధురాలో ఏర్పాటు చేస్తున్నారు. సో మధురాలో ఎక్కడంటే ఇక్కడ బృందావన్ గార్డెన్స్ ఉంటుంది కదండీ బృందావన్. మరి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ప్రాంతంగా ఏదైతే ఉందో బృందావన్ అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇట్లా ఆధ్యాత్మికమైన విషయాలపైన మనకు అడుగుతుంటే నేపథ్యం ఉంటది కాబట్టి మనం చూసుకోవాల్సినటువంటి అవసరము కాంపిటీటివ్ ఎగ్జామ్ చాలా చాలా ఉంటుందండి. దీంతో పాటుగా ఫ్రెండ్స్ మరొకటి మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి జెమిలీకి కేంద్రం ఆమోద ముద్ర వేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రధానంగా చాలా పేపర్‌లలో ఇదే ఇచ్చారండి. జెమిలీకి సో కేంద్రం ఆమోదం. మరి కేంద్రం ఆమోదం అంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపగానే సరిపోదు. దాంతో పాటుగా సో మరి ఈ యొక్క కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఎందుకోసం అంటే జెమిలీ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశవ్యాప్తంగా కూడా ఒకటేసారి లోకసభకి, శాసనసభకి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. చూడండి జమిలీలు అంటే ఇక్కడ మనకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది జమిలీ విషయంలో. వారు ఆ కమిటీ తన రిపోర్ట్‌ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి రామ్‌నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి కమిటీలో ఏముందంటే ఇక్కడ లోకసభకి అండ్ లోకసభకి మరియు ఆ శాసనసభలకి ఎన్నికలు నిర్వహించాలి. మరి నిర్వహించిన తర్వాత మళ్ళీ 100 డేస్‌కి స్థానిక సంస్థలకి, మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహించాలంటే ఇప్పుడు ప్రెజెంట్ దేశంలో కొన్ని శాసనసభల యొక్క టైం అనేది పదవీ కాలం కాలేదు. అలాంటప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణలు కావాలి. లోకసభ కూడా మళ్ళీ కాలేదు కాబట్టి మళ్ళీ 5 ఇయర్స్. ఇలాంటి నేపథ్యంలో మొత్తం గూడా సో మరి 18 సవరణలు చేయాలి అని చెప్పేసి ఉందండి. జమిలీ ఎన్నికలు సిద్ధంగా కావాలంటే 18 రాజ్యాంగ సవరణలు 18 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్‌కి 12 సబ్ క్లాజెస్‌ని కొత్తగా
12 కొత్తగా సబ్ క్లాజెస్‌ని చేర్చాలన్నమాట. సబ్ క్లాజెస్ అంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ ఉందనుకోండి. దానికొకటి ఇంకొకటి యాడ్ చేస్తారు. ఇప్పుడు 18 ఉందనుకోండి క్లాజ్ 1 ఇట్లా సబ్ క్లాజెస్‌ని యాడ్ చేయాల్సినటువంటి 12 సబ్ క్లాజెస్‌ని ఈ ఆర్టికల్స్‌కి యాడ్ చేయాల్సిన అవసరం మనకుంటదనమాట. అంతేగాకుండా మరి ఈ రాజ్యాంగ సవరణలు జమిలీకి మరికి రాష్ట్రాలలో మొత్తం ఒక సగం రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటది శాసనసభలలో. అంటే మొత్తం ఇప్పుడు 28 రాష్ట్రాలు అనుకుంటే మనకు 28 రాష్ట్రాలు అనుకోండి. 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల శాసనసభలు ఈ యొక్క బిల్లుని ఆమోదించాల్సిన అవసరం ఉంటదనమాట. మరి ఇదొక ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఎందుకోసం ఇక్కడ జమిలీలో చూసినట్లయితే మొత్తము 47 పార్టీలు రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇందులో 32 పార్టీలైతే మేము జమిలీకి సై అని జెప్పేసి అన్నారు. ఓన్లీ 15 పార్టీలు మాత్రం మాకు జమిలీ అవసరం లేదు ఎన్నికలు ఇలాంటివి అని జెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఎక్కువ పార్టీలు మద్దతిస్తున్న నేపథ్యంలో మరి భారత ప్రభుత్వం జమిలీకి కేంద్ర మంత్రి మండలి ఇట్లా ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి త్వరలోనే రాజ్యాంగ సవరణలు చేసి అలా చేయబోతారని జెప్పి ప్రధానమైన వార్త అనేది ఉందండి. ఈ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ పైన దానిపైన మన యాప్‌లో మన యొక్క సమాచారం యాప్‌లో మొత్తం గూడా విశేషాలున్నాయి. మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చూసుకోండి. ఓకేనా. కరెంట్ పాలిటీ విషయంలో మనం పొందుపరచడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి. మనకి ఈ యొక్క ప్రపంచ ఆయుర్వేద సదస్సు ప్రపంచ ఆయుర్వేద సదస్సు నిర్వహిస్తున్నారండి. 10వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు. మరి 10వ ప్రపంచ ఆయుర్వేద సదస్సును ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది? మరి డిసెంబర్ 2024లో ఎక్కడ నిర్వహించడం జరిగింది? ప్రధానంగా మనకు న్యూస్‌లో ఉంది. ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది మనకి డేహ్రాడూన్ అండి. ఉత్తరాఖండ్‌లోని డేహ్రాడూన్‌లో ఈ యొక్క 10వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు నిర్వహించుకోవడం జరిగిందనమాట. మరి దీనికి కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిగా పనిచేసినటువంటి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అండి. ఎవరండి? ప్రతాప్ రావ్. ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. ఇది మనకు ఆయుర్వేద విషయం. ప్రతి సంవత్సరం కూడా మనం ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ధన్వంతరి గారి యొక్క జయంతిని ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటాం. ఈ సంవత్సరం అయితే అక్టోబర్ 29ని మనం అంటే ధన్వంతరి గారి నక్షత్రాలు వాళ్ళు పుట్టిన తేదీ ప్రకారం, జయంతి ప్రకారం వస్తాయి కాబట్టి మారిపోతా ఉంటది ఆయుర్వేద దినోత్సవం. ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ 29 మనం మనకిక్కడ ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఆయుర్వేద దినోత్సవం ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగింది? 2024 అంటే అక్టోబర్ 29 నిర్వహించుకోవడం జరిగింది. ఇది మనకి ప్రపంచ ఆయుర్వేద సదస్సు 2024 ఎక్కడ నిర్వహించారు? లాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్‌గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. దాంతో పాటుగా మరికొంత విషయం అండి ఇక్కడ మనకి సుఖోయ్ యుద్ధ విమానాలండి. సుఖోయ్ యుద్ధ విమానాలు. సుఖోయ్ అంటారు. ఇది మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నటువంటి యుద్ధ విమానాలు. మనకి సుఖోయ్ 30 ఎంకేఐ అని చెప్పేసి అండి పూర్తిగా 30 ఎంకే దాని యొక్క ఇంధన కెపాసిటీ దాని యొక్క సాంకేతిక పరంగా ఈ సుఖోయ్ 30 ఎంకేఐ. ఇప్పుడు ఇవి మనం గతంలోనే రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. ఇటీవల కాలంలో భారత్‌కి అండ్ రష్యా దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకి ఈ సుఖోయ్ యుద్ధ విమానాలని రష్యాలో తయారు చేయకుండా మన భారతదేశంలోని మన బెంగుళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంబంధించినటువంటి ఒక సంస్థలోనే ఇది తయారు చేయబోతున్నాయన్నమాట. ఇప్పుడు మన భారత అవసరాల గురించి పర్టిక్యులర్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించండి. మన భారత అవసరాల గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన భారత వైమానిక దళ అవసరాల గురించి 12 సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు కావాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోనే మనకి 12 సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలకి 13,500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్నమాట తయారు చేయడానికి. అయితే ఇప్పుడు భారత్, రష్యాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకి ఈ యుద్ధ విమానాల్ని భారత వైమానిక దళానికి కావాల్సిన యుద్ధ విమానాలని బెంగుళూరులోని హెచ్ఏఎల్ సంస్థ అభివృద్ధి చేస్తుందన్నమాట. ఇది మనకొక ఒప్పందం జరిగిందనమాట. ఇది మనకి 2 సీటర్ మల్టీ రోల్ లాంగ్ రేంజ్ యుద్ధ విమానాలుగా వీటిని అభివృద్ధి చేస్తున్నారనమాట. ఎక్కడ? హెచ్ఏఎల్‌లో. ఏందంటే 2 సీటర్స్ అంటే ఇద్దరు కూర్చోవచ్చనమాట. అక్కడ పైలట్, కో పైలట్ 2 సీటర్. ఇంకోటి మల్టీ రోల్ అంటే చాలా పాత్రలు పోషిస్తారన్నమాట యుద్ధ విమానంలో. లాంగ్ రేంజ్ చాలా దూరం కూడా ఇది ప్రయాణిస్తది. లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌గా దీన్ని మనం వీటిని అభివృద్ధి చేస్తున్నారన్నమాట. సుఖోయ్‌లో ఈ సంబంధిత విభాగాన్ని ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా 12 సుఖోయ్ యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేస్తున్నారన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్‌గా ఉంటది. అంతేకాకుండా ఎందుకోసం ప్రెజెంట్ రష్యాలో యుద్ధ వాతావరణం ఉండడం, రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ తయారీ జరుగుతుంది మనం చెప్పొచ్చనమాట. అంతేకాకుండా రష్యా
రష్యాకు చెందినటువంటి AK-203 రైఫిల్స్ కూడా ఇప్పుడు మనము రష్యా నుండి తెచ్చుకోవడం లేదు. భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకి AK-203 రైఫిల్స్ యూనిట్‌ని కూడా AK-203 రైఫిల్ యూనిట్‌ని కూడా మన ఉత్తరప్రదేశ్‌లోని అమేథ్‌లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథ్‌లో ప్రారంభించడం జరిగిందనమాట. సో, ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్‌లో మనం ఉంటుందండి. సో, ఇది ఒక ఇంపార్టెన్స్‌గా చూసుకోవాలండి. ఇది సంబంధించినటువంటి ఒక ఒప్పందం అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం. మన ప్రెజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ప్రెజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ప్రధాన వైమానిక అధికారిగా ఎవరున్నారు? భారత ప్రధాన వైమానిక అధికారిగా ఎవరున్నారంటే సో, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ అండి. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ అనేవారు సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి మనకి దానికి ఒక ప్రధాన వైమానిక అధికారి అంటారండి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్‌గా ఉన్నారు అమర్‌ప్రీత్ సింగ్. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ అనేవారు ఉండడం జరిగిందనమాట. ఇదొక అంశానికి చూసుకుంటున్నాం. దాంతో పాటుగా సో, మనకి మరికొంత విషయం అండి. ఇక్కడ మరికొంత సమాచారం మనకుంది. కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడే విధంగా ఒక స్పోర్ట్స్ అప్డేట్ కూడా మనకున్నాయండి. ఈ స్పోర్ట్స్ అప్డేట్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ సో, పర్టిక్యులర్‌గా స్పోర్ట్స్ అప్డేట్ ఈ మధ్యలో ఫిఫా కప్ పైన మనం న్యూస్ వచ్చిందండి. ఫిఫా కప్. ఫిఫా కప్ అంటే ఇక్కడ ఏందంటే సాకర్ కప్ అని చెప్పేసి అంటాం. ప్రపంచ ఫుట్‌బాల్ కప్ అని గూడా అంటామండి. ఫిఫా కప్ మరొక పేరేందంటే సాకర్ కప్ అని జెప్పేసి అంటాం. లేకపోతే మరొక పేరొచ్చేసి ప్రపంచ ఫుట్‌బాల్ కప్ అని గూడా అంటాం. ప్రపంచ ఫుట్‌బాల్ కప్ అని గూడా అంటామండి. సో, ఇది మరి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అని జెప్పేసి అంటాం. జురిచ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. జురిచ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఫిఫా సంస్థ. మరి ఒక ఫిఫా కప్ 2022లో మనకి ఒక 2022 సంవత్సరంలో ఫిఫా కప్‌ను ఖతర్ దేశం నిర్వహించి ఒక ఘనతను సాధించింది. ఒక ఫిఫా కప్ నిర్వహించినటువంటి తొలి అరబ్ దేశంగా సో, మనకి ఖతర్ దేశం ఒక అరబ్ కంట్రీగా గుర్తించబడింది. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 4 ఇయర్స్‌కోసారి ఫిఫా కప్ నిర్వహిస్తున్న నేపథ్యం ఉంటది కాబట్టి, మరి 2026లో ఫిఫా కప్‌ని ఎవరు నిర్వహిస్తున్నారంటే 3 దేశాలండి. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సో, 2024లో 2026లో ఫిఫా కప్ నిర్వహించబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 4 ఇయర్స్ కాబట్టి 2030లో ఫిఫా కప్‌ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అని జెప్పేసంటే, ఇదొక ఇంపార్టెంట్ అండి. 2030 ఫిఫా కప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసమంటే 1930లో స్టార్ట్ అయింది ఫిఫా కప్. కాబట్టి 2030 అయితే ఏమైతది 100 ఇయర్స్ అయితుంది ఫిఫా కప్ స్టార్ట్ అయ్యి. కాబట్టి 100 ఇయర్స్ అయితున్న నేపథ్యంలో సో, మొత్తం 6 ప్రాంతాల్లో ఫిఫా కప్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనం గమనించినట్లయితే ఫిఫా కప్ మనకి పోర్చుగల్, మొరాకో అండి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకో. ఈ 3 దేశాలు ప్రధానంగా ఈసారి ఫిఫా కప్ నిర్వహిస్తాయి 2030లో. మరి 100 ఇయర్స్ అయితున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన మ్యాచ్‌లనమాట. ఒక్కొక్క మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతదంటే ఇక్కడ అర్జెంటీనా అండ్ నెక్స్ట్ వచ్చేసి పరాగ్వే, నెక్స్ట్ వచ్చేసి ఉరుగ్వే. ఎందుకోసమంటే తొలి ఫిఫా కప్ మనకు ఉరుగ్వేలోనే జరిగింది 1930లో. ఈళ్ళు ఓన్లీ ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఈ 2030లో నిర్వహించబోతున్నారు. మిగతా మ్యాచ్‌లన్నీ స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలు నిర్వహిస్తున్నారు. ఇదొక కొంచెం అప్డేట్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా 2034 ఎవ్రీ 4 ఇయర్స్‌కోసారి జరుగుతాయి కాబట్టి, మరి 2034లో ఫిఫా కప్‌ని ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసంటే, సౌదీ అరేబియా నిర్వహించబోతున్నారు. ఇది అధికారికంగా ఫిఫా అధ్యక్షుడైనటువంటి గియానీ ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్షుడు ఎవరండి? గియానీ ఇన్ఫాంటినో అధికారికంగా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు ఒక రికార్డ్ అన్నమాట. ఫిఫా కప్ నిర్వహించనున్నటువంటి అంటే నిర్వహించింది అంటే తొలి అరబ్ దేశం అంటే ఖతరు. ఇప్పుడు నిర్వహించనున్న రెండో అరబ్ దేశం అంటే ఏమైతదంటే సో, సౌదీ అరేబియా అనేది అట్లా ఇంపార్టెన్స్‌గా అవుతుందన్నమాట. ఇట్లా ఈ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య. మరి ఫిఫాకు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పేసి ఒక్కోసారి హెడ్ క్వార్టర్స్ పైన అడగవచ్చు. జురిచ్‌లో ఉందండి. ఫిఫా ప్రధాన కార్యాలయం జురిచ్ ఎక్కడుంటదండి? స్విట్జర్లాండ్. మరి స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌లో ఫిఫా ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. ఒక్కోసారి ఇట్లా అంతర్జాతీయ సంస్థల హెడ్ క్వార్టర్స్ క్రీడా సమాఖ్యల హెడ్ క్వార్టర్స్ పైన గూడా అడుగుతున్న నేపథ్యం ఉంటది కాబట్టి ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. ఇప్పుడు ఐసీసీ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దుబాయ్‌లో ఉందని చెప్పుకుంటాం. దుబాయ్ అంటే మనకి యూఏఈలోని దుబాయ్‌లో. అదేవిధంగా మనకి అంతర్జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఎక్కడ కలదో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పేసి అంటే అది మనకి స్విట్జర్లాండ్‌లోని లౌసానెలో ఉందండి. ఇదే ప్రాంతంలో మనకి లౌసానెలోనే మనకి అంతర్జాతీయ చెస్ సమాఖ్య గూడా ఉంది. ఇందుకు మనకి ఆ నేపథ్యం గూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, అంతర్జాతీయ క్రీడలు ఇప్పుడు ఎట్లయితే ఫిఫా కప్‌ను
ఎప్పుడు నిర్వహిస్తారు, డేట్లు ఏ ఇయర్‌లో నిర్వహిస్తారు ఇంపార్టెంటు. అదేవిధంగా ఒలింపిక్ క్రీడల విషయంలో కూడా అలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటదండి. ఒలింపిక్ క్రీడల విషయంలో కూడా గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒలింపిక్ క్రీడల పైన కూడా ఇప్పుడు 2024లో ఒలింపిక్స్ క్రీడలు జరిగినాయి. భారత్ మనకు 6 పతకాలతో 71వ స్థానంలో ఉన్నాం. మరి మొదటి 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయంటే ఒలింపిక్స్‌లో మన పతకాల పట్టికలో 2024లో అమెరికా, చైనా, జపాన్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే 2024 ఒలింపిక్స్ పారిస్‌లో, ఫ్రాన్స్‌లో జరిగినాయి. అండ్ 2028లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే లాస్ ఏంజెల్స్. లాస్ ఏంజెల్స్ అంటే ఇది అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నిర్వహిస్తున్నారు. అండ్ 2032లో ఒలింపిక్స్‌ని ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అంటే అది మనకి బ్రిస్బెన్ అండి. అంటే ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరంలో నిర్వహించబోతున్నారు. ఆ పాయింట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 2036 ఒలింపిక్ క్రీడలకి మన భారతదేశం బిడ్డింగ్ చేసిందనమాట. మన భారత్ బిడ్డింగ్ అంటే మేము ఈసారి నిర్వహించడానికి ఏమున్నామంటే మేము అనుకూలంగా ఉన్నాం. మాకు అవకాశం ఇయ్యండి. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టండి అని చెప్పేసి ఒక బిడ్డింగ్ ఏయడం జరిగిందనమాట. ఇది మన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ అయినటువంటి పీటీ ఉష గారు గూడా ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగిందనమాట. ఇవండి మనకు మెయిన్‌గా మనకి డిసెంబర్ 13, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.